అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయి. తాజాగా వీరబల్లి మండలం ఓదివీడులో ఓ మహిళపై టీడీపీ నేత పెద్దరెడ్డయ్య అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. పెద్దరెడ్డయ్య దుశ్చర్యపై ఎస్ఐకి ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్కడ కూడా ఆ మహిళకు అవమానం ఎదురైంది. ఆమెతో ఎస్ఐ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ మహిళ పురుగుల మందు తాగింది. ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. టీడీపీ నేత కాబట్టే పోలీసులు కేసు నమోదు చేయలేదని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ నాగరాజు. నాగరాజ్, చెప్పండి, ఎలా ఉంది ప్రస్తుతం ఈ మహిళ పరిస్థితి? పోలీసులు ఏమంటున్నారు? కేసు నమోదు చేశారా? అసలు ఏం జరిగింది? అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఓదిగూడు గ్రామానికి చెందిన నాగరత్నం అనే మహిళ గడిచిన 2 రోజుల క్రితం కూడా ఇంటి వద్ద బాత్రూమ్ లో స్నానం చేసేందుకు వెళ్తుండగా సమీప బంధువైన టీడీపీ నాయకుడు పెద్దరెడ్డయ్య అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. అయితే ఈ సమాచారం తెలిసిన వెంటనే కూడా ఆమె వెంటనే అతని నుంచి తప్పించుకొని కూడా కొంత చిరిగిన గుడ్డలతో పాటు కొన్ని స్వల్ప గాయాలతో కూడా అక్కడి నుంచి తప్పించుకొని తన కుటుంబీకుల వద్దకు వెళ్లారు. అయితే అక్కడి నుంచి కూడా చేరుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ పోలీసులు కూడా ఎక్కడ పట్టుకున్నారు అని చెప్పేసి కూడా ఆమెను అవమానపరిచే రీతిగా కూడా మాట్లాడడంతో ఆమె ఇంటికి చేరుకొని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా అవమానంగా భావించి కూడా ఆమె పురుగుల మందు తాగి కూడా ఆత్మహత్యానికి పాల్పడింది. అయితే ఇక్కడ ఆత్మహత్యానికి పాల్పడడంతోనే ఇక్కడ జరిగిన అత్యాచార యత్నం కూడా వెలుగులోకి వచ్చింది. లేదంటే ఆమె ఎవరికి చెప్పుకోలేక కూడా తనలో తానే కుమిలిపోతూ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి అయితే పాల్పడింది. అయితే ఎస్ఐ ఇక్కడ కుటుంబీకులు కూడా పోయి ఎస్ఐని అడిగినప్పటికీ కూడా ఎస్ఐ కూడా తను టీడీపీ నాయకుడు కావడంతో అతనిపై కేసు నమోదు చేసేందుకు కూడా పెద్దగా ఆసక్తి పట్టించుకోకపోవడంతో ఆమెను పరిస్థితి కూడా కొంత సీరియస్ గా మారడంతో రాయచోటి ఆసుపత్రికి తరలించారు. రాయచోటి ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే ఆమెకు చికిత్స కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఎస్ఐపై చర్యలు తీసుకోవాలో, తర్వాత రెడ్డిని కూడా తన ఫిర్యాదు స్వీకరించి వెంటనే కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆమె అయితే డిమాండ్ చేస్తుంది. మొత్తానికైతే రాయచోటి ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతుంది. మరి వైద్యులు అయితే ప్రాణాపాయం అయితే నుంచి అయితే తప్పించుకున్నప్పటికీ కూడా ఆమె మాత్రం కొంత తీవ్ర మనస్తాపంతో బాధపడుతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే నాగరాజు, థ్యాంక్ యూ.